తెలంగాణ టెట్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ రిజిస్ట్రేషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది, మనకి ఎగ్జామ్స్ ఏ రోజు ఉంటుంది, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ కావచ్చు, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో మనకు వెబ్సైట్లో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్లో మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది. సో టోటల్ ఆ పీడిఎఫ్ చదివి అందులో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ డేట్స్. సో ఎవరైతే టెట్ రాద్దాం అనుకుంటున్నారో మనకు కేవలం ఒక 15-12 డేస్ మాత్రమే ఇచ్చారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 20 నవంబర్ 2024. సో ఈ రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 20 నవంబర్. సెకండ్ పాయింట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అండి. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి డిఎడ్ వాళ్ళు రాసుకోవచ్చు. పేపర్ 2 వచ్చేసి బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. ఎవరైతే డిఎడ్ కావచ్చు, బీఎడ్ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 2 పేపర్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ సింగిల్ పేపర్ 1 ఆర్ పేపర్ 2 రాసేవాళ్ళు కేవలం 750 రూపీస్ మాత్రమే మీరు పే చేయాలి, ఏదో ఒక పేపర్ రాసేవాళ్ళు. అదే మీరు 2 పేపర్ రాస్తే 1000 రూపీస్ మీరు పే చేయాలి 2 పేపర్స్కి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే తెలంగాణలో టీఎస్ టెట్ ఏదైతే మనకు మేలో కానీ జూన్లో కండక్ట్ చేస్తారు కదా 2024లో, ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు, మీకు ఎలాంటి ఫీజు ఉండదు. సో ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు మీరు బెటర్ మార్క్స్ కోసం మీరు ఇప్పుడు టెట్ రాసుకోవచ్చు. అండ్ ఎవరైతే క్వాలిఫై కాలేరో ఇప్పుడు మీరు రాసుకోవచ్చు క్వాలిఫై మార్క్స్ కోసం. సో మీకు ఎలాంటి ఫీజు లేదు. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో నోటిఫికేషన్ కూడా క్లారిటీగా ఇచ్చారు. ఈ ఇయర్లో ఈ మే ఆర్ జూన్లో రాసిన వాళ్ళకే ఫీ ఉండదు. అదే మీరు ప్రీవియస్గా 2023 కావచ్చు, ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు మీరు క్వాలిఫై అయినా రాయకుండా మీరు ఫీ పే చేయాలి. సో ఇక్కడ వాళ్ళ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ 2024లోనే మే జూన్లో రాసి క్వాలిఫై అయినా కాకపోయినా మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ కావచ్చు, 2024లో టెట్ రాయని వాళ్ళు, బిఫోర్ క్యాండిడేట్ పాస్ అయిన వాళ్ళు అందరు ఫీ పే చేయాలండి. సో ఇది మెయిన్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఫోటో వచ్చేసి 500 KB ఆనర్ బిలో ఉండాలి. సైన్ వచ్చేసి 100 KB ఉండాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేశారు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు CBTలో ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ డేట్స్ వచ్చేసి మనకు January 1 నుంచి 20 January వరకు మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు డిఫరెంట్ సెషన్స్లో. ఇక్కడ పేపర్ 1, సో ఎవరైతే డిఎడ్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది 9 to 11:30. అదే మీరు బీఎడ్, సో బీఎడ్ ద్వారా మీరు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. పేపర్ 2 అంటారు దీనికి. 2 to 4:30 PM వరకు ఎగ్జామ్ ఉంటుంది. సో 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. సో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అలా ఏముండదు. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పేపర్ 1 డిఎడ్, పేపర్ 2 బీఎడ్. సో ఇది అందరికి తెలుసు. ఎవరైతే ఫ్రెషర్స్ ఇప్పుడు ఉన్నారో వాళ్ళ కోసమే కొద్దిగా డీటెయిల్గా చెప్తున్నాను. సో 2 క్వాలిఫికేషన్స్ ఉంటే 2 రాసుకోవచ్చు. సింగిల్ క్వాలిఫికేషన్ వాళ్ళు మీరు ఏ క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన పేపర్ రాయాలి. సో సిక్స్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ డిఎడ్ స్టూడెంట్స్ కావచ్చు, ఫైనల్ ఇయర్ బీఎడ్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు కూడా టెట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో టెట్ ఇది జస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కాబట్టి మీరు రాసుకోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్, ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ జాయిన్ అయ్యారో మీరు డిఎడ్ కావచ్చు, బీఎడ్ మీరు రాసుకోవచ్చు. కానీ యాజ్ పర్ నోటిఫికేషన్ మీరు నాట్ ఎలిజిబుల్. కాకపోతే మీరు లైక్ ఆ పేపర్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు మీరు తెలుసుకోవాలంటే జస్ట్ మీరు పర్సీవింగ్ సెకండ్ ఇయర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు రాయండి ఎగ్జామ్. నా సజెషన్ ఏంటంటే మీరు రాస్తే ఆ పేపర్ ఏ విధంగా ఉంటుందో మీకు ఒకటి అర్థమవుతుంది. సో మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు ఎగ్జామ్, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ మీరు రాసి అది మాత్రమే మీకు వ్యాలిడ్ అవుతుంది టెట్ స్కోర్. కానీ మీరు ఒక ట్రయల్ వేద్దాం అనుకుంటే మీరు పర్సూయింగ్ ఇన్ సెకండ్ ఇయర్ అని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో మనకు మెమోస్ కావచ్చు అవి ఏం అడగదు. సో మీరు రాసుకోవచ్చు అండి. ఇవి మెయిన్ పాయింట్స్. సో ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం. సో ఇక్కడ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది కాబట్టి మనకు సిలబస్ వచ్చేసి సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది. సో అక్కడ కూడా మనకు పేపర్ 1 సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకు పేపర్ 1 సిలబస్ వచ్చేసి CDP, ఫస్ట్ సెషన్ వచ్చేసి CDP చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అంటారు. దానికి 30 questions 30 మార్క్స్. నెక్స్ట్ 2 లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్. ప్రతి తెలుగుకు 30 మార్క్స్, ఇంగ్లీష్కి 30 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్లో కూడా 30 మార్క్స్. నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ స్టడీస్, సో సైన్స్ కావచ్చు, ఏవైతే మనకు అన్ని బేసిక్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఇవి కూడా 30. సో ఓవరాల్గా 150 మార్క్స్ ఉంటాయి. సో 5 సబ్జెక్ట్స్
ఒక్కొక్క సబ్జెక్ట్స్కి 30 మార్క్స్ 150. సో ఇది పేపర్ 1 సిలబస్. సో ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటాయండి. సో దానికన్నా ముందు పేపర్ 2 సిలబస్ కూడా చెప్పేస్తాను. సో పేపర్ 2 అంటే మనకు బీఎడ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మెయిన్గా మనకు ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ మీరు ఏవైతే మెథడాలజీస్ తీసుకుంటారో ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను చెప్తాను. సో ఇక్కడ పేపర్ 2లో వచ్చేసి మనకు మ్యాథ్స్ అండ్ సోషల్ స్టడీస్ 2 పేపర్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ వాళ్ళు ఎవరు రాయాలంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథ్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, ఈ 3 స్టూడెంట్స్ ఎవరైతే మెథడాలజీ వాళ్ళు ఉంటారో మీరు మ్యాథ్స్ పేపర్ రాయాలి. అదే ఇప్పుడు సోషల్ పేపర్ ఉంటుంది, ఎవరైతే సోషల్ సో మెథడాలజీ సోషల్ ఉంటుందో మనకు బీఎడ్లో వాళ్ళు మాత్రమే ఈ సోషల్ పేపర్ రాయాలి. అండ్ ఎవరైతే ఈ మ్యాథ్స్ సోషల్ కాకుండా ఈ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ కాకుండా వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ పేపర్ రాయాలంటే మీరు మ్యాథ్స్ పేపర్ అయినా రాసుకోవచ్చు, సోషల్ స్టడీస్ అయినా రాసుకోవచ్చు. ఆ 2 పేపర్స్లో ఏది రాసినా మీరు ఎలిజిబులే, ఏదైనా రాసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ మీకు ఉంటుంది. సో లాంగ్వేజ్లో ఎవరు వస్తారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఏదైతే మీకు మెయిన్ మెథడాలజీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదో ఒక పేపర్ రాసుకోవచ్చు. సో ఇవి మనకు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇక్కడ కూడా మనకు పేపర్ 2 వచ్చేసి సిలబస్ వచ్చేసి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకు లైక్ సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సైన్స్ సో సేమ్ ఉంటుంది. సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటి చేంజ్ అవుతాయి అంతే. అండ్ ఎవరైతే సోషల్లో రాస్తారో సోషల్ వాళ్ళకే కొద్దిగా చేంజ్ ఉంటుంది. సిడిపి తెలుగు ఇంగ్లీష్ సేమ్ ఉంటుంది, కానీ కంటెంట్ విషయంలో వీళ్ళకి 60 మార్క్స్ ఉంటుంది సోషల్ వాళ్ళకు, అదొకటి డిఫరెన్స్, మిగతా అంటే సేమ్ ఉంటుంది. సో ఇది మనకు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 సిలబస్ అండి. సో ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది, 2.5 అవర్స్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, మొత్తం మల్టిపుల్ చాయిసే. సో సిబిటి టెస్ట్ ఇది. సో ఇక్కడ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఓసీ 90 మార్క్స్ రావాలి, 150కి 90 వస్తే క్వాలిఫై. బీసీ వచ్చేసి 75 మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 60 మార్క్స్. సో ఇవి మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్. ఒక్కసారి క్వాలిఫై అయితే ఆ టెట్ స్కోర్ అనేది లైఫ్ లాంగ్ వ్యాలిడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే టెట్ నోటిఫికేషన్స్ పడతాయో మీరు మళ్ళీ రాసుకోవచ్చు. కొందరికి సపోజ్ 100 మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ టెట్కి ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎన్నిసార్లు రాసుకోవచ్చు టెట్ ఎగ్జామ్. ఒక్కసారి క్వాలిఫై అయితే ఆ వ్యాలిడ్ స్కోర్ అనేది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది మనకు బేసిక్ పాయింట్స్ అండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయిపోయింది, క్వాలిఫైయింగ్ మార్క్స్ అయిపోయింది. నెక్స్ట్ మీడియం. సో మనకు ఈ టెట్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో 2 డిస్ప్లే అవుతాయి కాబట్టి మీకు ఏదైతే కంఫర్టబుల్ లాంగ్వేజో అందులో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వ్యాలిడిటీ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి టెట్ స్కోర్ అనేది మనకు డిఎస్సి. సో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు డిఎస్సి సో జాబ్ నోటిఫికేషన్ పడుతుంది కదా, అందులో డిఎస్సిలో మనకు వెయిటేజ్ ఉంటుంది. సో ఎంత వెయిటేజ్ ఉంటుంది అంటే 20% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. సో మనకు టెట్ స్కోర్ 20% కలుపుతారు, డిఎస్సి 80%, రెండు కంబైన్ చేసి ఓవరాల్ మార్క్స్ ఇస్తారు. దాని బేస్ మీద మీకు మెరిట్ లిస్ట్ తీస్తారు లాస్ట్కి. సో ఈ టెట్ స్కోర్ అనేది ఎవరికైతే ఎక్కువ రిపీటెడ్గా రాయండి, ఎందుకంటే ఒకసారి 100 మార్క్స్ వస్తే ఒకసారి 105 వచ్చినాయి అనుకోండి, 105లో 20% ఎక్కువ వస్తుంది కాబట్టి అలా మీరు రిపీటెడ్గా ఎక్కువ సార్లు రాస్తే చాలా బాగుంటుంది. సో ఇది వెయిటేజ్. సో జస్ట్ క్వాలిఫైయింగ్ కాదు, ఇది వెయిటేజ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకోండి ఇది. సో రిజల్ట్స్ కూడా మనకు డేట్స్ ఇచ్చారు. ఫిబ్రవరిలో మనకు 5th ఫిబ్రవరి రోజు మనకు రిజల్ట్స్ ఇస్తారు. సో జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది, ఫిబ్రవరిలో రిజల్ట్ ఉంది. సో మెయిన్ పాయింట్స్ వచ్చేసి మనకు టెట్ స్కోర్ అనేది వెయిటేజ్ ఉంటుంది డిఎస్సికి, అది మెయిన్ పాయింట్. సెకండ్ వచ్చేసి పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 ఎవరైతే క్వాలిఫికేషన్ డిఎడ్ వాళ్ళు పేపర్ 1, బిఎడ్ వాళ్ళు పేపర్ 2 రెండు క్వాలిఫికేషన్ ఉంటే మీరు 2 రాసుకోవచ్చు. సో ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారో ఇంప్రూవ్మెంట్ కోసం మీరు మళ్ళీ రాసుకోవచ్చు. సో ఓన్లీ 2024లో మీరు మనీ పే చేసి టెట్ రాసిన వాళ్ళకే ఫీజు ఉండదు. అదే ఎవరైతే 2023, 2020 కొత్త వాళ్ళందరూ ఫీ పే చేయాలండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. లాస్ట్ డేట్ 20 నవంబర్. సో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నా కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఈ ఇయర్ వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు, ఎవరైతే జస్ట్ అటెంప్ట్ చేస్తా అనుకునే వాళ్ళు మీరు సెకండ్ ఇయర్ అని క్లిక్ చేసి మీరు అటెంప్ట్ చేయొచ్చు. జస్ట్ నాలెడ్జ్ కోసం ఎట్లుంటుంది పేపర్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తా. సో దీనికి సంబంధించిన డీటెయిల్ మనకు నోటిఫికేషన్ PDF సెండ్ చేస్తా, సో దట్ మీరు డీటెయిల్గా చదువుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.